హాయ్ హాయ్. అన్న మొత్తం మన ఇండియా ఇంకా మన ఏపీ తెలంగాణలో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ అఘోరి. అది అవును. అఘోరి ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం. అసలు ఏంటి ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఒపీనియన్ అంటే ఇప్పుడు ఆమె అమ్మాయి కూడా మేజర్ కాబట్టి నేను అనుకుంటున్నా అంటే కోర్టులు కానీ న్యాయస్థానాలు ఏం చెప్తాయంటే ఎవరికైనా కూడా ప్రాథమిక స్వేచ్ఛ హక్కు ఉంటుంది. ఇప్పుడు ఆమె మేజరు బీటెక్ అయిపోయిందంటే మేజరు ఉమ్, ఇంకా ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళింది కాబట్టి ఇంకా ఆమెకి ఇష్టం కాబట్టి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు న్యాయస్థానాలు కూడా ఏం చెప్తాయండి, మేజర్ అయిన తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, స్వతంత్రంగా బతికే స్వేచ్ఛ హక్కు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉంది మనకు. కాదన్నా, అఘోరి దగ్గరికి డబ్బు కోసమే వెళ్ళిందని చాలా మంది అంటున్నారు. సో మీరేమంటారు దానికి? నేను అనుకుంటున్నా ఇప్పుడు అఘోరాలు కానీ వాళ్ళందరూ స్వామీజీలు కానీ ప్రజలు డబ్బులు ఇస్తేనే వాళ్ళు మెయిన్ గా బతకగలుగుతారు. తిండి కానీ వాళ్ళకి ఇప్పుడు ఆమె కారు ఉంది, ఆ కారు డీజిల్ కానీ ఇవన్నీ ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ డోనర్స్ ఇస్తేనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పని చేయలేదు, వాళ్ళు కష్టపడి నెలంతా పని చేస్తేనే మన దగ్గర డబ్బులు రావట్లేదు. ఇప్పుడు ఆమె అఘోరి అని మీరు నమ్ముతున్నారా? ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడాడు, వేములవాడలో మసీదు కూల్ చేస్తాను, తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఎట్లా పెళ్లి చేసుకుంటారో అని ఆయనే మాట్లాడాడు. ఇప్పుడు అదే ఆయనే ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు అయితే అఘోరి అని మీరు నమ్ముతున్నారా? అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే సరే సనాతన ధర్మం కాపాడాలి, హిందూ ధర్మం కాపాడాలని మాట్లాడితే మనం కూడా అందరం హిందువులం కాబట్టి చాలా సంతోషించినాం. అరే ఇప్పుడు మన హిందూ ధర్మ రక్షణ కోసం మన కోసం కొట్లాడుతుండగా అని చెప్పేసి అన్నాం. అంటే పెళ్లి అనేది ఆయన వ్యక్తిగత ఇష్టం అండి. అంటే ఇప్పుడు మనం ఎంత ఏం చేసినా కూడా మనం లాన్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు ఈ రోజులలో, చాలా వరకు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ఇష్టం అది. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో అట్లా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నది. అది ఇప్పుడు లేకుంటే గిట్టా చేసుకుంటే తప్పు, ఎందుకంటే అవన్నీ న్యాయస్థానాలు చూసుకుంటాయి. అవన్నీ అన్న మరి వారసుడిగా మాట్లాడాడు కదా, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? లాన్ ఫాలో అవ్వాలి కాబట్టి ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్తా అంటే ఒకరికి అంటే రెండో పెళ్లి చేసుకోవడం తప్పు. ఒకటి మన హిందూ చట్టం ప్రకారం మనం ఒక పెళ్లి విడాకులు అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, అది ఆడోళ్ళు. కానీ ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాము. చెప్తారు ఇప్పుడు ఈయన చేసేది అంతా డిఫరెంట్ గా ఉంది కదా, హిందూ సంస్థ ధర్మానికి ఇది కొంచెం ఎఫెక్ట్ అయ్యేలా ఉంది, డ్యామేజ్ అయ్యేలా ఉంది కదా. అయితే అదే నేను ఇంత మధ్యాహ్నం కూడా ఒక వీడియో చూసిన, ఏమనంటే నేను పెళ్లి చేసుకోలేదు, పశువు తాడు కట్టమని. అంటే మన హిందూ ధర్మం ప్రకారము నాడు డబ్బులు లేని రోజుల్లో పాతకాలంలో మనకు పశువు తాడుతోనే పెళ్లి అవుతుండే. పశువు కొమ్ము కడితేనే పెళ్లి అసలు పాతకాలంలో. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మనము హిందూ ధర్మం ప్రకారం పశువు కొమ్ము కడితేనే పెళ్లి. ఆయన చేసుకున్నాడు, తలంబ్రాలు కూడా పోసుకున్నాడు వాస్తవంగా. ఇప్పుడేమో ఏమంటాం చేసుకోలేదు అంటుండే. అట్లా రెండు పెళ్లి. ఇప్పుడు సరే ఫస్ట్ ఆమె చేసుకున్నాడు, ఆమె డైవర్స్ ఇచ్చి మనం చేసుకుంటే కూడా నో ప్రాబ్లం, అది లీగల్ గా అవుతుంది. కానీ ఆయన లీగల్ గా కాకుండా ఇంకా రెండో పెళ్లి చేసుకోవడం మన తప్పు, మన హిందూ ధర్మం ప్రకారం. ఎందుకంటే మనం ఇవాళ సనాతన ధర్మం కాపాడుతామని చెప్పే వాళ్ళే ఇవాళ వాళ్ళు అట్లా చేయడం కూడా తప్పు అని చెప్పేసి అని తెలియదు. అదొకటన్నా చాలా మంది అంటే పిల్లలకి అంటారని కూడా చెప్తున్నారు కదా అఘోర వాళ్ళు. దీనికోసం ఏమంటారు అంటే ఇక పిల్లలు కంటే అగారాల పిల్లలు కంటే ఐవీఎఫ్ చేయించుకోవాలి ఇక. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్ అనేది చాలా వరకు ఉంది, ఐవీఎఫ్ మాత్రం చేయించుకుంటేనే అవుతుంది తప్ప ఇప్పుడు మీరు చూస్తారు. నేను నా నోట్లకి ఏం చెప్పలేను. అన్న ఇప్పుడు దీని